రాత్రి మా కువైటీ ఎదురింట్లో పార్టీ జరిగింది. ఆ ఇంట్లో డ్రైవర్ ఒక 7-8 ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చాడు బయటికి కవర్ లో. అసలు ఇందులో ఏమున్నాయి, ఏం చేసామో మీరే చూడండి. వీటి పేర్లు ఏంటో తెలియదు కానీ గుగ్గులు టైప్ లో ఉంటాయి అనమాట. ఇంకో కప్ లో వచ్చేసి బాజిల్లా ఉన్నాయి. ఇది వచ్చేసి చీజ్ మటన్ కీమా అనమాట. ఇది వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ మక్రూన్ అనమాట. ఇది వచ్చేసి బీనీస్ వెజిటేబుల్ చికెన్ బిర్యానీ అనమాట. ఇవేవి కాకుండా ఒక 5-6 మందికి సరిపోయే మటన్ మచ్చిపూస్ అయితే ఉందన్నమాట. అండ్ పక్కనే జంబో నూడిల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫుడ్ అంతా ఒక పూట ఒకరి ఇద్దరికి కాదు 10 మంది కడుపు నింపుతుంది. ఈ ఐటమ్స్ అన్ని తీసుకొని పోయి పెట్రోల్ బంక్ లో ఉన్న వాళ్ళకైతే ఇద్దామని ఫిక్స్ అయిపోయింది. ఇలా చేయడానికి కారణం ఒకటి, ఈ ఫుడ్ అంతా వేస్ట్ కాకుండా 10 మంది కడుపు నిండా తింటారని చెప్పి. నీ డబ్బులతో పెట్టి కొని ఇస్తా ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు కదరా అని చెప్పేసి మీరు మనం కొని పెట్టలేకపోయినా కూడా మన దగ్గర ఉన్న దాంట్లో ఎవరొకరికి కడుపు నింపాలన్నది నా ఉద్దేశం. చాలా మంది కువైట్ ఇండ్లలో పనిచేసే వాళ్ళకి పార్టీలు జరిగినప్పుడు ఫుడ్ అనేది ఎక్కువగా ఇస్తా ఉంటారు. అది వేస్ట్ గా పడేయకుండా దయచేసి ఎవరికొకరికి కడుపు నింపండి ప్లీజ్. పెట్రోల్ బంక్ లోకి తీసుకుని వెళ్ళి అక్కడ క్లీన్ చేసి అతను అయితే పిలిచాను అనమాట. దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ వర్క్ చేసే వాళ్ళు అందరూ తింటారు. వీడియోస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో లైక్స్ కోసమో కాదు. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది లేక ముందు కూడా నేను ఇదే పని చేస్తా వచ్చాను. ఈ వీడియో చూస్తే అన్న ఫుడ్ అనేది వేస్ట్ చేయకుండా ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపుతారని. డోంట్ వేస్ట్ ద ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఉంటా. బాయ్.